ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మద్యం సేవించి కారు నడిపిన కేసులో దోషిగా తేలారు. సిడ్నీలోని బెవర్లీ లోకల్ కోర్టులో ఆయనకు $1,500 జరిమానా విధించారు. ఈ ఘటన ఏప్రిల్ 5, 2026 సిడ్నీలో ఈస్టర్ రోజు ఆదివారం ఆయన మద్యం సేవించి కారు నడిపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వార్నర్ స్నేహితుడి ఇంటి నుంచి కారులో వెళ్తుండగా పోలీసులు రాండమ్ బ్రీత్ టెస్ట్ నిర్వహించారు. ఆయన రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104 గా నమోదైంది. ఆస్ట్రేలియాలో సాధారణ చట్ట పరిమితి 0.05 కావడంతో దీనికి రెండింతలకు పైగా నమోదైంది. పోలీసులు బ్రీత్ టెస్టింగ్ ప్రాంతాన్ని గమనించిన తర్వాత వార్నర్ ప్రయాణికురాలతో సీటు మార్చేందుకు ప్రయత్నించినట్లు కోర్టులో వెల్లడైంది. అయితే తర్వాత ఆయన తప్పును అంగీకరించారు. వార్నర్ కు $1,500 జరిమానాతో పాటు ఆయన కారును 12 నెలల పాటు ఆల్కహాల్ ఇంటర్లాక్ పరికరం ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పరికరం డ్రైవర్ మద్యం సేవించి ఉంటే కారు స్టార్ట్ కాకుండా చూస్తుంది. కోర్టు ఆయన మళ్లీ ఇలాంటి తప్పు చేసే అవకాశం తక్కువగా ఉందని గుర్తించినప్పటికీ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. డేవిడ్ వార్నర్ ఈస్టర్ సమయంలో మద్యం సేవించి కారు నడపడం, ఆయన రక్తంలో ఆల్కహాల్ చట్టపరమైన పరిమితికి రెండింతలు పైగా ఉండటం, తప్పును అంగీకరించడంతో కోర్టు $1,500 జరిమానా ప్లస్ కారును కూడా ఇంటర్లాక్ సిస్టమ్ లో విధించింది.